పిల్లలు. ఈరోజు మనం 10వ తరగతి మొదటి పాఠం బరస్తే బాదల్, సుమిత్రానందన్ పంతగారు రాసిన ఈ కవిత చెప్పుకుందాం. ఇందులో కవిగారు బరస్తే బాదల్ అనగా కురుస్తున్న, బాదల్ మానే మేఘాలు, అంటే కురుస్తున్న మేఘాల గురించి మనకి చక్కగా వర్ణించడం జరిగింది. ఇందులో మేఘాలు ఎలా కురుస్తాయి, కురుస్తున్నప్పుడు ప్రకృతి ఎలా ఉంటుంది, మన మనసు ఎలా ఉంటుంది, మనం ఎటువంటి ఆనందాన్ని పొందుతాము, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కూడా ఏ విధంగా స్పందిస్తుంది అనే దాన్ని చక్కగా వర్ణించారా. దీన్ని మనం ఈరోజు చెప్పుకుందాం. ఇందులో మొదటిగా మనం ఉన్ముఖీకరణను చూద్దాం. ఇందులో మనకి ఉన్ముఖీకరణలో ఒక కవిత ఇస్తారు. ఆ కవిత ఈ పాఠానికి సంబంధించి ఉంటుంది. దానిలో మనం సొంతంగా రాయడానికి కొన్ని క్వశ్చన్లు కూడా ఇచ్చారు. దాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం. క్యా గాती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या మేఘం సే పానీ. అంటే చూడండి ఇందులో ఎంత చక్కగా చెప్పారో. క్యా గాती हो किसे बुलाती, ఓ కోకిల రాణి ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు, బతలా దో కోయల్ రాణి, ప్యాసీ ధర్తీ దేక్ మాంగితి హో క్యా మేఘం సే పానీ, దాహంతో అలమటిస్తున్న భూమిని చూసి వర్షాన్ని కురిపించమని ఆ మేఘాలను అడుగుతున్నావా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి అమ్మా. క్యా గాతీ హో కిసే బులాతి, బతలా దో కోయల్ రాణి, అంటే ఓ కోకిల రాణి నువ్వేం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు చెప్పవా. ప్యాసీ ధర్తీ దేక్ మాంగితి హో క్యా మేఘం సే పానీ, అంటే దాహంతో అలమటిస్తున్న భూమిని చూసి వర్షాన్ని కురిపించమని ఆ మేఘాలను అడుగుతున్నావా అని ఈ కవిత యొక్క భావం. ఇందులో చూడండి కింద కొన్ని క్వశ్చన్లు ఇచ్చారు 3. వాటిని చూద్దాం. మీటే గీత్ కౌన్ గాతీ హై, అంటే ఈ తీయని గీతాన్ని ఎవరు పాడారమ్మా. కోయల్. మీటే గీత్ కోయల్ గాతీ హై, అర్థమైందమ్మా. మీటే గీత్ కోయల్ గాతీ హై. ప్యాసీ ధర్తీ పానీ కిస్సే మాంగ్తీ హై, అంటే దాహంతో ఉన్న భూమి ఎవరిని నీళ్ళు అడుగుతుందంట. మనం దాహంతో ఉన్నాం అనుకోండి, నీళ్లు మనకి ఎలా అవసరం అవుతుందో ధర్తీ కూడా అలా అడుగుతుందంట. రెండో క్వశ్చన్ చూడండి మళ్ళీ ఒకసారి. ప్యాసీ ధర్తీ పానీ కిస్సే మాంగ్తీ హై, అంటే దాహంతో ఉన్న భూమి నీళ్ళని ఎవరిని అడుగుతుంది. ప్యాసీ ధర్తీ పానీ బాదల్ సే మాంగ్తీ హై, బాదలైనా పెట్టచ్చు, లేకపోతే మేఘం సే మాంగ్తీ హై. ప్యాసీ ధర్తీ పానీ మేఘం సే మాంగ్తీ హై. అర్థమైందమ్మా రెండో క్వశ్చను. మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చను మీరు సొంతంగా రాసే విధంగా ఉంటుంది. బాదల్ ప్రకృతికి శోభా బడాతే హై కైసే, అంటే మేఘాలు ప్రకృతి యొక్క అందాన్ని పెంచుతాయంట. ఎలా, దీన్ని మీరు సొంతంగా రాయచ్చమ్మా. చాలా చిన్ని వాక్యాల్లో రాయచ్చు. నేను ఉదాహరణకి చెప్తాను చూడండి. नीले आसमान में जब काले काले बादल छा जाते हैं तो उसकी शोभा देखने लायक होती है. అంటే నీలే ఆస్మాన్ మే, ఆకాశంలో
ఎప్పుడైతే నల్లని మేఘాలు వ్యాపిస్తాయో ఉస్కీ శోభా దేఖనే లాయక్ హోతీ హై, దాని యొక్క అందం చూడడానికి బాగుంటుంది. ठंडी हवा आने लगती हैं, చల్లని గాలి వీస్తుంది. पेड़ झूमने लगते हैं, చెట్లు ఊగుతూ ఉంటాయి. सारा वातावरण सुंदर बनता है, మొత్తం వాతావరణం అంతా చాలా అందంగా ఉంటుంది. అలాగా మీరు సొంతంగా 2-3 వాక్యాలు రాయాలన్నమాట. దీని తర్వాత చూడండి, ఉద్దేశ్ అంటే ఈ పాఠం మనకి ఇవ్వడానికి ఉద్దేశం ఏంటి, దేని గురించి ఇచ్చారు ఈ పాఠం ఒకసారి చూడండి. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोध कराना, मनोरंजन की भावना जगाना और प्रकृति संरक्षण के लिए प्रेरित करना इसका उद्देश्य है. ఉద్దేశం ఏంటంట, ప్రకృతి గురించి కవితలు రాయడంలో పిల్లల్ని ప్రోత్సహించడం, దాంతోపాటు సౌందర్యబోధ కరాన అంటే ప్రకృతి యొక్క అందాన్ని ఎలా వర్ణించాలి, మనోరంజానికి భావనా జగాన పిల్లల్లో ఆనందాన్ని ఎలా కలిగించాలి, और प्रकृति की संरक्षण के लिए ప్రకృతిని మనం ఏ విధంగా సంరక్షించాలి అనేది దీని యొక్క ఉద్దేశం అన్నమాట. ఉద్దేశం అర్థమైంది కదమ్మా పిల్లలు. అంటే ప్రకృతిని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ప్రకృతి వర్షం కురిసినప్పుడు ప్రకృతి సౌందర్యం ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఇందులో చెప్పడం ముఖ్య ఉద్దేశం అన్నమాట. తర్వాత విధా విశేష చూడండమ్మా. బరస్తే బాదల్ కవితా పాఠ హై, ఇది ఒక కవితా పాఠం. कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती हैं. అంటే మనలోని భావనలు ఎంత గొప్పగా ఉంటాయి అనే దాన్ని ఇందులో తీర్చిదిద్దడం జరిగిందన్నమాట. ప్రస్తుత కవిత నాద్ ధ్వని కే సాత్ గేయ్ యోగ్య హై, అంటే ఇందులో నాద్ అంటే ధ్వని, ప్రకృతి యొక్క సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు దాని యొక్క ధ్వనిలు కూడా, సౌండ్స్ ఎలా ఉంటాయి అనే దాన్ని కూడా ఈ గేయంలో మనకి చూపించారన్నమాట. ఇస్మే అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ్ కియా, అంటే ఇందులో అనుప్రాస అలంకారాన్ని ఉపయోగించారు. మీకు అలంకారాలు తెలిసే ఉంటుంది తెలుగులో. అనుప్రాస అలంకారము అంటే దేన్నైనా ఒక దాన్ని యొక్క అందాన్ని, సౌందర్యాన్ని వర్ణించడం అనుప్రాస అలంకారం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలా ఈ పద్యంలో మనకి సుమిత్రానందన్ పంత్ గారు ప్రకృతి యొక్క అందాన్ని వర్ణించారన్నమాట. దీని తర్వాత మనం కవి పరిచయం చూద్దాం. చూడండమ్మా. కవి పరిచయం చూడండి. సుమిత్రానందన్ పంత్ గారు చిత్రం కూడా అందులో ఇచ్చారు మనకి. ఆయన प्रकृति के बेजोड़ कवि माने जाने वाले सुमित्रानंदन पंत का जन्म 20 मई सन 1900 में अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ. 7 वर्ष की उम्र में ही स्कूल में काव्य पाठ के लिए पुरस्कृत किए गए थे.
ఈయన ప్రకృతికే బేజోడ్ కవి, అంటే ప్రకృతిని వర్ణించడంలో చాలా సిద్ధహస్తుడు అన్నమాట, అంటే చాలా బాగా వర్ణిస్తారు. ఈయన 20 మై అంటే 20 మే 1900 సంవత్సరంలో అల్మోడా జిల్లాలో అల్మోడా అనే జిల్లాలో కౌసాని అనే గ్రామంలో పుట్టారర్రా. 7 వర్షకి ఉమ్ర మేహి అంటే 7 ఏళ్ల వయసులో ఈయన కావ్యాన్ని, అంటే ఇలాంటి కవితలన్నీ రచించడంలో పురస్కృత్ కియే గయే హై. 7 ఏళ్ల వయసులోనే ఆయన ఎన్నో బహుమతులు అందుకున్నారంట. సాహిత్య లేఖన్కే లియే ఇన్హే సాహిత్య అకాడమీ, ఈయన రాసిన సాహిత్యానికి సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్ और చిదంబర కావ్య కే లియే జ్ఞానపీఠ పురస్కార్ దియా గయా. ఈయన రాసిన సాహిత్యానికి సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది, సోవియత్ రూస్ అనే పురస్కార్, చిదంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చిందంట. జ్ఞానపీఠ పురస్కారం అనేది మొత్తం దేశంలోనే చాలా సాహిత్యంలో గొప్పగా మంచి మంచి కావ్యాలు రాసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారర్రా. ఇన్కి ప్రముఖ రచనాయే, ఈయన ఇంకా కొన్ని రచనలు రాశారు. అందులో వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళా ఔర్ బోడా చాంద్ తథా చిదంబర ఆది. అంటే ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. కవి పరిచయం రాసినప్పుడు ఇవన్నీ ముఖ్యంగా రాయాలి. ఇంకా నిధన్, ఆయన చనిపోయింది ఎప్పుడో చూడండి, 1977. ఆయన 1977లో చనిపోయారర్రా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడమ్మా. ఇందులో ముఖ్యమైనవి, ఆయన సుమిత్రానంద పంత్ గారు 20 మై 1900 అల్మోడా జిల్లా కౌసాని గావ్. ఈయన రాసిన పుస్తకాలు చూడండి, వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళా ఔర్ బోడా చాంద్ తథా చిదంబర ఆది. ఇవన్నీ ఆయన రాసిన పుస్తకాలు. ఆయనకు వచ్చిన పురస్కారం ఏంటి అంటే, అవార్డులు ఏంటి, సాహిత్య అకాడమీ, సోవియత్ రూస్, ఈయన రాసిన చిదంబర కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం. ఈయన చనిపోయింది ఎప్పుడు, 1977లో చనిపోయారు. 1977లో ఈయన చనిపోవడం జరిగింది. తర్వాత ఈ పాఠంలో పద్యాలని, కవితల్ని మనం ఒకసారి చూద్దాం. చూడమ్మా, ఫస్ట్ కవిత, చూడమ్మా. జం 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 మేఘ బరస్తే హై సావన్ కే, చంచం చంచం गिरती बूंदे तरुओं से चनके, चमचम बिजली चमक रही रे उर में गन के, तम तम दिन के तम में सपने जगते मन के. దీన్ని సుమిత్రానందన్ గారు ఆయన ఎంత చక్కగా ఇందులో ప్రకృతిని వర్ణిస్తూ రాశారో చూడమ్మా ఒకసారి. జం 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 మేఘ బరిస్తే హై సావన్ కే, చం 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 గిరితీ బూందే తరువుం సే చన్కే. అంటే శ్రావణ మేఘాలు శబ్దాలు చేస్తూ కురుస్తాయి, ఆ వర్ష బిందువులు
చెట్లు ఆకులని తాకుతూ సవ్వడి చేస్తూ భూమిపై పడతాయి. మళ్ళీ ఒకసారి చూడండమ్మా. శ్రావణ మాసంలో మేఘాలు శబ్దాలు చేస్తూ కురుస్తున్నాయంట. అదే వర్ష బిందువులు కిందకి పడుతూ చెట్లు ఆకులను తాగుతూ సవ్వడి చేస్తూ భూమి మీద పడుతున్నాయంట. చెంచం బిజిలి చమక్ రహీ రే ఉరిమే గన్కే తమ్ తమ్ దిన్కే తమ్మే సపనే జగితే మన్కే. అంటే మేఘాలు హృదయంలో దాగి ఉన్న మెరుపులు కన్నులను మిరుముట్లు గలుపుతాయి. మనసులో దాగి ఉన్న కలలు పగటి చీకటిలో మెల్లమెల్లగా మేలుకుంటాయి. అంటే మేఘాలు హృదయంలో దాగి ఉన్న మెరుపులు, అంటే మనకి మెరుపులు దాని మేఘాలు హృదయంలోంచి వచ్చినట్టుగా మనకు కనపడుతూ ఉంటాయి. అవి మనకి కళ్ళు మిరుమిట్లు గలుపుతూ ఉంటాయన్నమాట. తమ్ తమ్ దిన్కే తమ్మే సప్నే జగితే మనకే. అంటే మనసులో దాగి ఉన్న కళలు పగటి చీకటిలో మెల్లమెల్లగా మేలుకుంటాయి. అర్థమైందమ్మా? ఇందులో మేఘాలు శబ్దం చేయడం, వర్షపు నీటి బిందువులు ఎలా పడతాయో చెప్తున్నారు. మెరుపులు ఏ విధంగా వస్తాయి, అవి మనకి ఎలా కనబడతాయి చెప్తున్నారు. ఆ చీకటిలో కూడా మనం మన మనసులో దాగి ఉన్న కళలు, అంటే వర్షం వచ్చినప్పుడు మన మనసు ఎంతో పులకిస్తూ ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. అటు చూడండి, కొన్ని కింద అర్థాలు చూడండి అమ్మా. మేఘ్ అంటే బాదల్, మేఘాలు. బర్సనా అంటే వర్షగా పానీ గిర్న, కురియుట. సావన్ శ్రావణమాసం. బూంద్ బిందువు అంటే నీటి బిందువులు మాట. తరు పేడ్ చెట్టు. బిజిలీ అంటే మెరుపు. చమకన ప్రకాష్ మెరియుట. ఇవన్నీ కూడా అర్థాలు మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ తర్వాత పోయం చూడమ్మా. दादुर टरटर करते जिल्ली बजती जनजन, म्याव म्याव रे मोर पिवु पिवु चातक के गन, उड़ते सोन बालक आर्द मुख से कर क्रंदन, गुमड़ गुमड़ गिर మేఘ గగన్ మే బరిస్తే గర్జన్. అంటే ఇందులో చూడండి, ప్రకృతిలో ఉండే జీవులు కూడా ఎంత పులకరిస్తున్నాయో మనకి ఇచ్చారు. అందులో పక్కన మీకు కొన్ని బొమ్మలు కూడా ఉన్నాయి చూడండి. దాదురు అంటే మేండక్ కప్పని ఏమా. తర్వాత మనకి కొంగ నీళ్లు తాగడం, ఇలాగా నెమలి నాట్యం చేయడం, ఇవన్నీ చూడమ్మా. పక్కన బొమ్మలు ఉన్నాయి, కనబడుతున్నాయి కదా మీకు. ఇప్పుడు ఈ కవిత యొక్క భావం చూడండి. దాదుర్ టర్టర్ కర్తే జిల్లి బజ్తీ జన్జన్, మ్యావ్ మ్యావ్ రే మోర్ పివు పివు చాతక్ ఏ గన్. అంటే ఆకాశంలో కారు మబ్బులో అలుముకున్నప్పుడు, అంటే కారు మబ్బులు అంటే మబ్బులు ఉన్నప్పుడు కప్పలు ఏ విధంగా సౌండ్ చేస్తాయి, కీచురాళ్ళు అరుస్తాయి, నెమళ్ళు ఎలా అరుస్తూ నాట్యం చేస్తాయి, ఇవన్నీ కూడా మనకు వర్ణించడం జరిగింది. ఉడితే సోన్ బాలక్ ఆర్త్ ముక్కు సే కర్ క్రందన్, గుమ్మడ్ గుమ్మడ్ కిర్ మేఘ్ గగన్ మే బరితే గర్జన్. అంటే బంగారం రంగుతో ఉన్న కొంగలు, అంటే ఆ కాంతులతో, సోన్ బాలక్ అంటే ఆ బంగారు కాంతులతో ఉన్న
కొంగలు అర్ధముక్కుకిసే కర్ క్రందన్ అరుస్తూ ఎగురుతూ ఉన్నాయంట. గుమ్మడి గుమ్మడి గిర్ మేఘ్ గగన్ మే బరితే గర్జన్ అంటే ఆకాశంలో అరుస్తూ మేఘాలు ఏ విధంగా తిరుగుతున్నాయి అనేది ఈ కవితలో వర్ణించారు. మళ్ళీ ఒకసారి ఈ భావం చెప్తున్నాను చూడమ్మా. ఆకాశంలో కారు మబ్బులు అలుముకున్నప్పుడు మేండక్ అంటే కప్ప, దాదురు అంటారు దాన్నే, అది ఏ విధంగా అరుస్తుంది, సౌండ్ చేస్తుంది. కీచురాళ్ళు అరుస్తాయి అంటే పురుగులు ఉంటాయి, అవి ఎలా అరుస్తాయి. నెమళ్ళు ఏ విధంగా అరుస్తూ నాట్యం చేస్తాయి. చకోర పక్షులు కూడా తమ అరుపుతో అంటే చాతక పక్షి అంటారు, అది అరుస్తూ తన సంతోషాన్ని తెలియజేస్తుంది. బంగారు కాంతులతో మెరిసే కొంగలు పిలుస్తూ ఎగురుతాయి. ఆకాశంలో తిరుగుతూ మేఘాలు గర్జిస్తాయి. ఈ కవిత యొక్క భావం. ఇందులో చూడమ్మా, దాదుర్ అంటే మేండక్ కప్ప. నేను కఠిన శబ్దాలు ఒకసారి చూడండి. జిల్లి జీంగూర్ కీచురాయ్, మోర్ మయూర్ నెమలి, चातक चकोर एक पक्षी का नाम चकोर पक्षी, सोन बालक बगुला కొంగ, గగన్ ఆసమాన్ ఆకాశం, క్రందన్ బొలానా పిల్చుట. ఈ విధంగా ఇందులో అర్థాలు మీరు తెలుసుకోవాలి. దీని తర్వాత మూడో పద్యం చూడండమ్మా. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम शहर उठते चूते वे भीतर अंतर, धाराओं पर धाराएं जरती धरती पर, रज के कनकन में तृण तृण को पुलकावाली तर. అంటే ఒకసారి చదువుతున్నాను చూడమ్మా. रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम शहर उठते चूते वे भीतर अंतर, धाराओं पर धाराएं जरती धरती पर, रच के कन कन में तृण तृण को పులకావలి తర్. ఎంత చక్కగా సుమిత్రానంద్ పంత గారు వర్ణించారో చూడండి. అంటే रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम शहर उठते चूते वे भीतर अंतर. అంటే తుంపర తుంపరలుగా కురిసే ఎడతెరపు లేని వాన గొంతులో మనసుతో మనకి ఎన్నో చెబుతుంది. ఆ పిలుపు మన మనసుల్ని తాకుతుంది. శ్రావణ మాసంలో భూమిపై వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. धाराओं पर धाराएं जरती धरती पर, रज के कन कन में तृण तृण को పులకావలి తర్. అంటే ధారలు ధారలుగా పడుతున్న వర్షం ఏం చేస్తుందంట, మట్టిలోని ప్రతి కణాన్ని కూడా అంటే ప్రతి అణువుని కూడా మళ్ళీ మొలకెత్తే విధంగా చేస్తుందంట. దీనితో ప్రతి గడ్డి పరక, అక్కడ చూడండి తృణు తృణుకో అంటే ప్రతి గడ్డి పరకని కూడా పులకింప చేస్తుంది. అంటే దానికి మళ్ళీ ప్రాణం వచ్చేటట్టు చేస్తుంది. అప్పుడే చూడండి పిల్లలు, మనకి చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది వర్షం వచ్చేటప్పుడు. అర్థమైంది కదమ్మా. దీంట్లో కఠిన శబ్దాలు చూడండి. సిహర్ ఒటన కంపితుహోన అంటే కంపించుట, చూన స్పర్శ కర్ణ తాకుట, భీతర్ అందర్ లోపల, అంతర్ హృదయ్ హృదయము, ధార బహావ్ ప్రవాహము, ధర్తి భూమి భూమి, రజ్ మిట్టి మట్టి, తృణ్ घास का తినక గడ్డి పరక, తర్ పరత్ పొర, పులకావలి పులకిత్ అంటే
మనం ఆనందించేటప్పుడు మనకి రోమాలు ఏ విధంగా అయితే ఉప్పొంగుతాయో అదే విధంగా ఇందులో మనకి చూపించడం జరిగిందన్నమాట. అంటే మనకి చూడమ్మా పక్కనే కొన్ని బొమ్మలు కూడా అక్కడ కనబడుతున్నాయి చూడండి. వర్షం పడుతున్నట్టు, మళ్ళీ మన అక్కడ వర్షం పడుతున్నప్పుడు చూడండి చేతి చేతి ఉన్న బొమ్మ ఒకటి కనబడుతుంది. అదేవిధంగా భూమిలోంచి చిన్న చిన్న మొలకలు ఏ విధంగా వస్తున్నాయి అనేది మనకు కనబడుతుంది. మా తర్వాత 4వ కవిత చూద్దాం. पकड़वारी की दार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. पकड़वारी की दार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गावो सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में సావన్ మన భావన్. ఎంత చక్కగా చెప్పారో చూడమ్మా సుమిత్రానందన్ పంతజీ గారు. ఇందులో వర్షాలు మనకి ధారలు ధారలుగా చూసి పంతగారు మనసుయో పులకించిందంట. పకడవారికి దార్ జూలతా హై మేరా మన్ అని చెప్తున్నారు. నా మనసు ఈ వర్షపు దారులు చూసి చాలా పులికించింది. ఆవో రే సబ్ ముజే గేర్ కర్ గావో సావన్, అంటే మనందరం చుట్టుముట్టి శ్రావణ గీతాలను పాడదాం. ఇంద్రధనుష్కే జూలే మే జూలే మిల్ సబ్ జన్, అంటే ఇంద్రధనుస్సులో ఉయ్యాల కింద చేసుకుని ఊగుదాం. ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన భావన్, అంటే మళ్ళీ మళ్ళీ మనకి జీవితంలో ఇలాంటి శ్రావణ మాసాలు రావాలని, అంటే వర్షాలు కురవాలని ఆయన కోరుకుంటున్నారా. వర్షాలను చూసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కవిగారు ఎంత సంతోషించారో చూడండి. ఆయన సంతోషంతో నిండిపోయి ఇలా అంటున్నారు, మనందరూ ఆవో రే సబ్ ముజే గేరికర్ గావో సావన్, అంటే మనందరం చుట్టుముట్టి శ్రావణ పాటలు పాడదాం. ఇంద్రధనుష్కే జూలే మే జూలే మిల్ సబ్జన్, అంటే ఇంద్రధనుస్సుని ఉయ్యాల కింద చేసుకుని ఆ ఉయ్యాల్లో ఊగుదాం. ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన భావన్, అంటే మళ్ళీ ఇలాంటి మనకి వర్షాలు కురవాలి, మనకి ఈ శ్రావణ మాసంలో మళ్ళీ మళ్ళీ వర్షాలు కురవాలని మనకి చెప్తున్నారు. ఇందులో కొన్ని ముఖ్యమైన కఠిన శబ్దాలు చూద్దాం చూడమ్మా. వారి, పాని, నీరు. గేరున, చారం ఓర్సే రేంక్న, అంటే చుట్టుముట్టుట. ఇంద్రధనుష్, ఇంద్రధనస్సు. మన భావన్, మనసుకి నచ్చుట. జో మనకో అచ్చా లగే. ఇలాగా మనం కఠిన శబ్దాలు తెలుసుకోవాలి. తర్వాత చూడమ్మా పక్కన వర్షం ఏ విధంగా కురుస్తుందనే చిత్రాన్ని ఇచ్చారు. తర్వాత అందరూ చూడండి వర్షంలో ఎంత ఆనందం పొందుతున్నారో అది కూడా ఇచ్చారు చూడమ్మా మనకి. ఈ విధంగా మనం ఈ పద్యాలన్నిటిని నేర్చుకుందాం. ఈ నేర్చుకున్నాక దాని యొక్క భావాలు కూడా మనం తెలుసుకోవాలి. అది కూడా చక్కగా మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు చూడమ్మా మనకి కొన్ని తద్భవ్ తత్సం, ఇందులో వచ్చిన కొన్ని వ్యాకరణానికి సంబంధించి తద్భవ్ తత్సం శబ్దాలు చూద్దాం. సావన్, సావన్ అంటే అది తత్సం శబ్ద కింద ఎలా మారిందంట, శ్రావణ్. సపన, స్వప్నం. సూరజ్, సూర్యు.
మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో వ్యాకరణంలో ఇది అడగడం జరుగుతుంది. అలాగే కింద చూడండమ్మా, ఇంకా ఇచ్చారు. తత్సమ్ శబ్దో తద్భవ శబ్దో గన్ जन बीड, चंद्र चांद, वारी पानी. తర్వాత ఏకవచన బహువచనం చూడండమ్మా. మనకి ఇవి కూడా మీకు వాక్యాల రూపంలో ఇస్తారో అవి మీరు నేర్చుకోవాలి. ఈ వ్యాకరణం మనకి పరీక్షల్లో చాలా ఉపయోగపడుతుంది. ఫైనల్ ఎగ్జామ్స్లో మీకు ఇవి చాలా ఉపయోగం. ఈ ఏకవచన బహువచనం, విలోమ శబ్దో, మనం ఇప్పుడు కొన్ని నేర్చుకుందాం. చూడమ్మా, ఏకవచన బహువచనం. ఋతు ఋతుయే, పౌదా పౌదే, మేఘ్ మేఘ్, జోలా జూలే, బూంద్ బూందే, दिन दिन, बादल बादल, पानी पानी, रोम रोम, तरु तरुए, सपना सपने, धारा धाराए. ఇందులో ఏకవచనం నుంచి బహువచనంకి మారేటప్పుడు కొన్ని పదాలు అదే విధంగా ఉండిపోతూ ఉంటాయి. దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తిస్తూ ఉండాలి. తర్వాత విలోమ శబ్దం చూడమ్మా. दिन रात, धरती आकाश, तम प्रकाश, भीतर बाहर, सुख दुख, जीवन मरण, क्रंदन हंसना, गिरना उठना, पकड़ना छोड़ना, जगना सोना. ఇవి విలోమ శబ్దం అంటే వ్యతిరేక పదాలు. తర్వాత ఇందులో కొన్ని సమాస్ కూడా ఉన్నాయి చూడమ్మా. చాతక్ గన్ అంటే చాతక్య గన్, तत्पुरुष समास. सावन मेघ, सावन के मेघ, तत्पुरुष समास. कन कन, हरेक कन, अव्ययी भाव समास. तृण तृण, हरेक तृण, अव्ययी भाव समास. भीतर अंतर, भीतर और अंतर, द्वंद्व समास. దాని కిందే కొన్ని పర్యాయవాచ శబ్ద చూడమ్మా, పర్యాయ పదాలు. ఇవి కూడా మీకు పరీక్షలో వస్తాయి. మేఘ్ గన్, బాదల్, సపనా స్వప్నం, ख्वाब प्रसन्न, संतोष हर्ष, वारी पानी जल, बिजली विद्युत, चप्पल, दादुर मेंढक बैक, मोर शिकी, मयूर केकी. दिन वार दिवस, धरती धरा भूमि, जन प्रजा जनता लोग, गगन अंबर आकाश, रज धूल धूली, तरु वृक्ष पेड़ पादप. అలాగే మీకు ఒక పద్యం ఇచ్చి కింద క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. మనం చూడండి, మొదట ఒక కవిత చదివి దానికి ప్రశ్నలు జవాబులు రాసాం కదా, అలాగే మీరు దీన్ని చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. ఇవి కూడా మీకు పరీక్షల్లో ఇవ్వడం జరుగుతుంది. చూసారమ్మా, ఒక కవిత ఇచ్చి కింద ప్రశ్నలు ఇచ్చాం. ఆ 5 మీరు సొంతంగా రాయడానికి
ప్రయత్నం చేయండి. పిల్లలు, ధన్యవాద్. ఇది చూసి మీరు శ్రద్ధగా ఈ పాఠాన్ని నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. నా పేరు కాపకంటి చిన్న సూర్యనారాయణ, కాకినాడ, హిందీ మాస్టర్ని.